హలో బడీస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ. తెల్లార్లు వెయిట్ చేస్తాను ఈ వ్యూ కోసం, కానీ రైనింగ్ అయితే పడుతూనే ఉంది. సో బిఫోర్ ఒక 5-10 మినిట్స్ వేరే వరకు అయితే అసలు ఏం లేదు, అసలు కంప్లీట్ పాక్తోన రెయిన్తోనే ఉండే. జస్ట్ ఇప్పుడిప్పుడే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇక మనం ఎక్స్ప్లోర్ చేయాలి ఊటీని, ఎందుకంటే ఊటీకి వచ్చి రూమ్లో వస్తుంటే కానీ కదా పోయి ఒక ప్లేస్ అయితే యునెస్కో హెరిటేజ్కి సంబంధించినది ఉంది, లవ్డేల్ అని చెప్పి ఒక రైల్వే స్టేషన్. సో ప్రొనౌన్స్ కరెక్ట్ చేయండి, లవ్డేల్. ఓకే, సో ఆ ప్లేస్ని అయితే ఈరోజు వస్తే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ నేను నాతో పాటు మాకి హాస్టల్ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అయ్యారు కొత్తగా. హాయ్ బ్రోస్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఎక్కడిని బ్రో నువ్వు? నేను బెంగళూరు. యూ బ్రో? చెన్నై బ్రో. సో కలిసింది నిన్న ఈవినింగే, కానీ మంచి నైట్ అయితే మంచి చిల్ అయినాం. ఆఫ్టర్ 11:30-12 వరకు అయితే మంచి చిల్ అయ్యి అలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అయిపోయినాం. అంటే ట్రావెలింగ్ మేక్స్ న్యూ ఫ్రెండ్స్, కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అయితేనే ఉంటాం ఎవ్రీడే. చలో పదండి, ఇప్పటికైతే మనం లవ్డేల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో వెదర్ చూడండి, పైకి వెళ్ళాగా చూస్తా, అసలు మామూలుగా లేదు. పదండి బ్రోస్, రెడీయా? ఆల్ సెట్టా బ్రో? ఏదో రిపేర్ చేస్తున్నాడు, వెళ్దాం బ్రో. క్లోజ్ చేసేసే బ్రో, అలాగే పెట్టేవు. హెవెన్ అంతే అది. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది బ్రో. ఊటీ పర్ఫెక్ట్ టైంలో వచ్చినా కొంచెం సన్లైట్ ఉండేది ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇంకా మంచి మంచి వ్యూస్ అయితే దొరుకుతుండే. కానీ ఇలా సర్లేండి, ట్రావెలింగ్ అన్నాక అన్ని రోజులు మనం అనుకున్నట్టుగానే ఉండవు. సో ఎలా అయినా సరే మనమైతే ఎక్స్ప్లోర్ అయితే చేయాలి. లెట్స్ గో టు ఎక్స్ప్లోర్ లవ్డేల్. సరే, నాకు ఈ లవ్డేల్ అనడానికి కూర్చుంటే సంథింగ్ లైక్ అది ప్రొనౌన్స్ అనేది కరెక్ట్ రావట్లేదు. సమ్ టైమ్స్ నేను మర్చిపోయి అన్నా సరే మీరు అంత సీరియస్గా తీసుకోకండి, పేరు అలాంటిది, దాంట్లో మనం ఏం చేయగలుగుతాం. సో మన వాళ్ళు అయితే ఫోటోషూట్ టైప్లో వేసుకున్నాను, మంచిగా వెదర్ ఉందని. జస్ట్ వార్మప్ స్టార్ట్ అయితే వేసిన బైక్ అయితే ఇక బయలుదేరడమే. ఇక్కడనే జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది నేనున్న హాస్టల్ నుండి. అయితే జస్ట్ అలా వెళ్ళిపోతాం. ఇలా అక్కడ ఒక రూట్ ఉందా, సో ఆ రూట్ పైకి వెళ్ళేది. సో డైరెక్ట్ వెళ్ళిపోవడం మనం ఇక్కడ నుండి. చల్లి పెడుతుంది ఫ్రెండ్స్, ఇన్ని వేసుకున్నా సరే. లవ్డేల్ వెళ్ళే రూట్లో సీనరీ కనబడింది, అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు సీనరీ. అసలు లిటరల్లీ గైస్ కంప్లీట్ టీ ఎస్టేట్స్ మధ్యలో మస్తు ఉంది అసలు. బైక్స్ ఇలా ఆపుకొని ఇక్కడ ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నాం. క్రేజీ ఉంది, అమేజింగ్ వ్యూ. ఈ ఫాగ్ అసలు వితిన్ మినిట్స్లో ఇలా వస్తుంది, అలా అవుతుంది. ఈ ఫాగ్ లేనప్పుడే క్లియర్గా ఉన్న ఫ్యూ మినిట్స్లోనే ఫొటోస్ అయితే అన్నీ అయితే తీసుకోవాలి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఊటీ అయితే ఈ వింటర్ సీజన్లో. అసలు ఈ సైక్లోన్ వల్ల మొత్తం కూడా ఇలా ఉంది వెదర్. లేదంటే కొంచెం సన్లైట్ పడితే మాత్రం అసలు క్రేజీ వస్తుండే వ్యూస్ అయితే. అసలు తప్పది, ఏం చేస్తాం, అన్ని రోజులు మనం అనుకున్నట్టుగా ఉండదుగా, జస్ట్ అలా వెళ్ళిపోతున్నాం. అండ్ యునెస్కో సంబంధించిన ఒక హెరిటేజ్ అయితే ఉంది మన ఊటీలో. సో దాన్ని అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. లవ్డేల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. రీల్స్లో అలా ఉంది, వర్షం అలా ఉంది. సో ఇది లవ్డేల్ రైల్వే స్టేషన్. స్పేస్ చాలా అవసరం. జస్ట్ నో మేము ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాం, అదే మన ఊటీలో ఉన్న లవ్డేల్. అండ్ ఇది చాలామంది అయితే స్పెషల్గా గుర్తించారు. అందులో ఒకటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గ్రూప్లో ఏదైతే ఉంది మన లవ్డేల్ అనేది. సో ఈ రైల్వే స్టేషన్ అనేది చాలా ఫేమస్. ఈ సైడ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ అయితే విజిట్ చేయండి, వర్తే. ఈ బ్యూటిఫుల్ వెదర్లో ఈ రైల్వే స్టేషన్ క్రేజీ ఉంటుంది, అసలు జస్ట్ అమేజింగ్ వ్యూస్ ఉంటాయి.
జస్ట్ ఇప్పుడే కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాం. నేను నా ఫ్రెండ్స్ కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారు కదా, సో వాళ్ళందరం అయితే జస్ట్ వచ్చి ఇలా కాసేపు తిరిగాం. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. మీరు కూడా అయితే వచ్చైతే మస్ట్ విజిట్ చేయండి ద మోస్ట్ బ్యూటిఫుల్ లౌడెల్ రైల్వే స్టేషన్ని. ఓకే, ఏ బ్రో నవ్వుతున్నాయండి? కరెక్ట్ కదా ప్రొనౌన్స్ చేసింది? ఓకే, అదన్నమాట సంగతి. ఫన్ ఉండాలి ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మరి, అంతేగా. వచ్చేసేయండి మరి చూడ్డానికి. ఏంటి లౌడెల్.